ఇబ్రహీంపట్నంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ రెండో విడత నిధులను మంత్రి నిమ్మల రామానాయుడు విడుదల చేశారు. గోపాలపురం నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 23,000 మంది రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతోందని వివరించారు. ఎన్డీఏ ప్రభుత్వంలో వ్యవసాయం పండుగగా మారిందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. రైతు కష్టం గురించి కూటమి సూపర్ 6 హామీలో భాగంగా అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభించామని చెప్పారు. రైతులకు ఇన్సూరెన్స్ చెల్లించడంలో గత ప్రభుత్వం విఫలమైందని మంత్రి నిమ్మల ఆరోపించారు. రాత్రనక పగలనక ఎండనక వాననక 6 గాలం కష్టపడి పంట పండించేటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి రైతులకు ఆ రోజు తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం మరి ఏదైతే పార్టీ ఆ రోజు అధికారంలోకి ఇచ్చామో ఆ రోజు ఒకటే మాట ఇచ్చాం. సూపర్ 6 అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఆ రోజు అన్నదాత సుఖీభవ కింద 20,000 రూపాయలు పెట్టుబడి సాయం ఇస్తామని ఏదైతే మాట ఇచ్చామో ఆ ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటూ మన ఆగస్టు 2వ తేదీన మొదటి విడతగా కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు, మొదటి విడతగా 7,000 రూపాయలు, అదేవిధంగా రెండవ విడతగా ఈరోజు మళ్ళీ 2,000 రూపాయలు కేంద్రం, అదేవిధంగా 5,000 రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 7,000 రూపాయలు చొప్పున, అంటే ఇప్పటికి 2 విడతలుగా 14